సంస్కృతి తరంగాలు చారిటబుల్ ట్రస్ట్ నెల్లూరు వారు 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో రెండో రోజు కార్యక్రమంగా శ్రీ ముప్పవరపు సింహాచల శాస్త్రి గారిని మేము మా రాజశేఖర్ గారు ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే హరికథ అనేది పక్కా శాస్త్రీయంగా చెప్పేవారిలో మన సింహాచల శాస్త్రి గారు తప్ప నాకు ఎవరు కనపడటం లేదు. శాస్త్రీయం అంటే సంగీతం మా విన్నట్టే ఉంటుంది మాకు. ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే ఏదో పెట్ట కథలు చెప్పటం, ఏదో మాస్గా వెళ్ళిపోవటం అట్లా జరుగుతుంది. అటువంటి కాలంలో పక్కా శాస్త్రీయంగా మాకు హరికథ కావాలనుకున్నాం. దానికి మా రాజశేఖర్ గారు వారిని ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా మనం అభినందించాలి. ఎందుకంటే ఇటువంటి శాస్త్రీయ కార్యక్రమాలు ఆదరించవలసిన అవసరం ఎంతో ఉంది. వారు అనుకుంటే ఇంకా ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. వారి ఎన్నిక ఈ హరికథ ఎన్నుకోవటం చాలా సంతోషకరం. ఇటువంటి కార్యక్రమాలు మనందరం కూడా ఆదరించాలి. ఈ ముఖ్యంగా సింహాచల శాస్త్రి గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళవలసి ఉంది. అయినా కూడా మా కోసం వెళ్తూ ఇక్కడ ఆగి మా కోసం అంటే శ్రమకు ఓర్చి మా కోసం ఇక్కడ ఈ హరికథ గానం చేసి వెళ్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా వారు మా ఆహ్వానాలు మరిన్ని మన్నించి ఇక్కడికి వచ్చి ఇంకా మంచి హరికథలు ఇక్కడ చెప్పాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు కార్యక్రమాల్లో వైలెన్ సహకారం అందించిన పుదుకోట రామనాథం గారు మీకు అందరికీ తెలిసిన విషయమే. వారు మనకి ప్రతి కార్యక్రమానికి వారు మనకి వస్తూ ఉంటారు. ముఖ్యంగా సింహాచల శాస్త్రి గారు హరికథ అంటే తప్పకుండా వాయిస్తా అని చెప్పారు. అందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బివిఎస్ ప్రసాద్ గారు వారు అసలు హరికథలకి మామూలుగా వాంచరు. అటువంటి కేవలం సింహాచల శాస్త్రి గారు హరికథ అంటని తప్పకుండా వాయిస్తాను, ఆయనకి తప్ప ఇంకెవరికి వాయిస్తాము అని చెప్పి ప్రత్యేకంగా వారు ఒప్పుకున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాలు ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. రేణుగుంట రాజశేఖర్ గారు ఒకసారి స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. రామనాథం గారికి పారితోషికం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ బివిఎస్ ప్రసాద్ గారికి